ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె బాటలో పయనిస్తున్నాయి. ఆరోగ్యశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడంతో ఇవాళ్టి నుంచి ఆసుపత్రుల్లో ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. సమ్మె విషయంపై ప్రభుత్వానికి నెల రోజుల ముందే నోటీసు ఇచ్చింది ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. కనీసం 1,500 కోట్లు ఇస్తే కానీ సేవలు అందించలేమని పేర్కొంది. ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె బాటలో పయనిస్తున్నాయి. ఆరోగ్యశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడంతో ఇవాల్టి నుంచి ఆసుపత్రుల్లో ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. సమ్మె విషయంపై ప్రభుత్వానికి నెల రోజుల ముందే నోటీసు ఇచ్చింది ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. కనీసం 1,500 కోట్లు ఇస్తే కానీ సేవలు అందించలేమని పేర్కొంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. భాగ్యశ్రీ ఏపీలో నెట్వర్క్ హాస్పిటల్ ఈ రోజు నుంచి కూడా సేవలు ఆపేస్తామంటూ కూడా అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఏదైతే గత 2 వారాల నుంచి కూడా ఇక ఏపీలో ఈ హాస్పిటల్స్ మీద ఇప్పటికే పలువురు మంత్రులు సైతం కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇటు ఆ రోగులు వస్తున్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్ కి ఆ పేరిట ఈ పేరిట స్కానింగ్ల తోటి ఎక్కువ దోపిడీ చేస్తున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు అంటూ కూడా ఇటు ఆ ఆరోగ్య శాఖ మంత్రి సైతం కూడా ఇటు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సైతం కూడా ఇక ఆరోపించడం జరుగుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఇటు పూర్తి స్థాయిలో ఇటు వైద్య సేవలు నిలిపేస్తాము, మాకు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అంటూ కూడా వెంటనే ఆ బకాయిలకి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయకపోతే కనుక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ఉంటాయంటూ కూడా అల్టిమేట్ అనేది కూడా జారీ చేయడం జరుగుతోంది. అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందని తెలుస్తోంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బకాయిలు అనేది కూడా పెండింగ్ లో ఉండడంతో ఇక హాస్పిటల్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు ఎన్టీఆర్ వైద్య సేవల పేరుతో ఇక చాలా మంది నిరుపేదలు వైద్య సేవలు చూపించుకునేందుకు కూడా వస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క సేవలు చేయట్లేదు లేవు అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయంటూ కూడా ఇక ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి సైతం కూడా చెప్తా ఉన్నారు. ఇటు హాస్పిటల్ పేరుతోటి ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు, పేషెంట్ల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క మాటల యుద్ధాల మధ్య ఏ విధంగా ఉండబోతుందో, అసలు హాస్పిటల్స్ కి ఈ యొక్క ఈ నిధులు కేటాయిస్తారా లేకపోతే ఏ విధంగా ముందు చర్చలు జరిపిస్తారా ఏంటి అన్న దానిపై కనుక ఉత్కంఠ కొనసాగుతుందని తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడు తాజాగా ఈ యొక్క వైద్య సేవలు అనేది కూడా నిలిపివేసినటువంటి నేపథ్యంలో పేదలు ఎవరైతే వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలు వినియోగించుకోబోతున్నారో వారికైతే కనుక ఇప్పుడు చుక్కెదురవబోతుందని కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఇప్పుడు చర్చలు జరిపి ఈ యొక్క వైద్య సేవలు పునరుద్ధరిస్తుందన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. భాగ్యశ్రీ. థ్యాంక్ యూ సంతోష్.